హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం ఎగ్తో డిఫరెంట్ స్టైల్ రెసిపీ తయారు చేద్దాం. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 2 రకాల రెసిపీ చేద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మీడియం సైజు టమాటా తరుగు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పును మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 6 కోడిగుడ్లను ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మీరు కావాలంటే ఎల్లోని తీసేసి వైట్ని మాత్రమే తురుముకోవచ్చు. నేను ఎల్లోతో కలిపి వేసుకున్నాను. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అవసరమైతే కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే కారం వేయడం లేదు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. మొత్తాన్ని కలుపుకున్న తర్వాత సగాన్ని బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మిగతా సగంలో ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ని వేసుకొని కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగ్గట్టు కారం, కావాలనుకుంటే మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే మిరియాల పొడిని వేస్తున్నాను. మొత్తం కలిసే విధంగా హై ఫ్లేమ్లో కలుపుకుంటే కోడిగుడ్డు తురుము రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో క్విక్గా కావాలన్నా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కానీ ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.